దేవుడికి మనిషి ఇచ్చే ఘనమైన కానుక కృతజ్ఞత. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సర్వసాధారణంగా మన మదిలోనికి వచ్చేటటువంటి ప్రశ్న, దేవుడు ఎలా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు? దానికి సమాధానం, ఇదిగో దేవుడు పైన ఉంటాడు, సర్వ సృష్టిని సకల మానవాళిని చూస్తూ వారిని పరిరక్షిస్తూ ఉంటాడు అనేటటువంటి సమాధానం మనకు వస్తూ ఉంటుంది. కానీ వీటన్నింటిని దాటుకొని ఈ లోకానికి వచ్చినటువంటి క్రీస్తు భగవానుణ్ణి మనం ఈనాడు ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఈనాటి సువార్త పఠనంలో మనం 2 అంశాల గురించి ధ్యానించబోతూ ఉన్నాం. మొదటిది కృతజ్ఞత, రెండవది ప్రార్థన. ఈనాటి సువార్తలో పేతురు అత్తను స్వస్థపరచటాన్ని మనం చూస్తున్నాం. ఈ పేతురు అత్త ఎవరు అనేటటువంటి ప్రశ్న మనకు వస్తుంది. క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులను ఎన్నుకొనక పూర్వమే పేతురుకు వివాహం అవటాన్ని మనం గమనించవచ్చు. మరి ఈనాటి సువార్త పఠనంలో పేతురు అత్త స్వస్థపరిచిన తరువాత ఆమె ఏ విధంగా స్పందించిందో మనం చూస్తున్నాం. ఆమె స్వస్థత పొందిన తరువాత వెంటనే లేచి వారికి సేవ చేయటాన్ని మనం చూస్తున్నాం. ఈ సేవ ద్వారా ఆమె యొక్క కృతజ్ఞతాభావం మనకు వెల్లడి అవుతుంది. మరి మన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులకు ఏ విధమైనటువంటి కృతజ్ఞతాభావాన్ని మనం చూపుతున్నాం? ఆత్మ పరిశీలన చేసుకుందాం. రెండవదిగా ప్రార్థన. స్వయంగా క్రీస్తు ప్రభువే ఈనాడు ప్రార్థన యొక్క పరమరహస్యాన్ని, దాని యొక్క గొప్పతనాన్ని వెల్లడి చేస్తూ ఉన్నారు. వేకువ జాముననే లేచి నిర్జన ప్రదేశంకు వెళ్ళి తన తండ్రితో సంభాషిస్తూ ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ ఒక ప్రశ్న మనకు తడుతూ ఉంది. క్రీస్తు ప్రభువు కూడా దైవాంశ సంభూతుడే కదా, ఆయన కూడా పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరులలో ఒకడే కదా, మరి ఆయనకు ప్రార్థన చేయటం అవసరమా అని అంటే దానికి సమాధానం, దీని ద్వారా ఆయన తన తండ్రికి తనకు ఉన్నటువంటి అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ లోకంలో ఉన్నటువంటి కష్టాలను బాధలను దాటుకొని రావాలి అంటే ప్రార్థన ఒక్కటే చేయగలదు, ప్రార్థనలో మాత్రమే మనం వాటిని అధిగమించగలం అనేటటువంటి స్ఫూర్తిని మనకు ఈనాడు క్రీస్తు ప్రభు మనకు అందిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ యొక్క ప్రార్థన ద్వారా మనం తండ్రికి, దేవునికి ఏ విధంగా మనం దగ్గర అవుతున్నాం? మరి మన పనుల కోసం ప్రార్థనను వాయిదా వేసినటువంటి క్షణాలను, ఆ యొక్క సంఘటనలను గుర్తు చేసుకొని దేవుని యొక్క మన్నింపును కోరుకుందాం. ఈ యొక్క దైవ భీతిని, ప్రార్థనా శక్తిని మనందరికీ ప్రసాదించమని ఆ యొక్క దేవాది దేవుని ప్రార్థించుదాం. దేవుడు మనలందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్.